మాట్లాడుకున్నాం, ఇంటర్వ్యూకి వచ్చారు మీరు, మాధురి గారు వచ్చినట్టున్నారు. ఆ రోజుకి వైసీపీ నాయకుల్లో చాలా భయం ఉంది, టీడీపీ వాళ్ళు అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, ఇదంతా బాగా భయం ఉంది. ఆ రోజు మీరు సవాల్ చేశారు, దమ్ముంటే నా మీద కేసులు పెట్టండి, అరెస్ట్ చేయండి. ఎందుకు మీ జోలికి రావట్లేదు కూటమి సర్కారు? తప్పు చేయలేదు కాబట్టి. తప్పు చేస్తే ఎవడైనా గ్యారంటీగా లోపల వేస్తారు. అట్లా కాదు, ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ చేసిన వాళ్ళని కూడా అక్రమ కేసులే పెట్టారు, వాళ్ళు ఏం తప్పు చేయకపోయినా అంటున్నారు. మిమ్మల్ని కూడా అరెస్ట్ అంటారు. అంటే నా కాన్ఫిడెన్స్, నేను ఎక్కడ అక్రమాలు తప్పులు చేయలేదు, నేను ఒక్కటి కూడా రాంగ్ చేయలేదు. కాబట్టి నేను జెన్యున్గా జగనన్న ఇచ్చిన అధికారం ఏదైతే ఇచ్చారో అది కేవలం ప్రజల కోసం, ప్రజల అభ్యున్నతి కోసమే నేను చేశాను. తప్పు చేయలేదు, నా కాన్ఫిడెన్స్. ఒకవేళ ఉంటే తీయొచ్చండి. కానీ పవన్ కళ్యాణ్ పైన చేసిన కొన్ని వ్యాఖ్యలు కాంట్రవర్సీగా మారాయి, కేసులు పెట్టారు కొంతమంది. నేను అడిగాను పవన్ కళ్యాణ్ గారు, ఏమండి ప్రశ్నించరు? మీరు ఎన్నికల ముందు జుట్టు ఎగరేసుకుని మరి రెచ్చిపోయి మరి ఇష్టానుసారంగా మాట్లాడారు కదా, మరి ఇప్పుడు ఏం సార్ ప్రశ్నించరు అని అడిగాను. దానిపైన ప్రతి స్టేషన్లో కూడా కేసు కట్టేశారు. ఎందుకో అరెస్ట్ చేయలేదు, సస్పెండ్ అయిపోయారని అరెస్ట్ చేయలేదు. అదే ఎందుకు చేయలేదన్నా ఏమో. సో మీరు వైసీపీలో ఉంటే అరెస్ట్ చేయాలి. నాకు మొన్న సమన్స్ వచ్చినాయి, 35 నోటీసులు వచ్చి రిసీవ్ చేసుకున్నాను. కొన్ని స్టేషన్స్ నుంచి వస్తున్నాయి, అవి రిసీవ్ చేసుకుంటుంటాను, ఫేస్ చేస్తాను ప్రాబ్లం. నోటీసులు వస్తున్నాయి కానీ లవ్ లెటర్లు ఏం రావట్లేదా? రెండు పార్టీల నుంచి వచ్చేసి జాయిన్ అయిపో మా దగ్గర. కొన్ని పిలుపులు అది సరైనవా కావా తెలియదు కానీ నాకు పిలుపులు అయితే వచ్చాయి. నా మైండ్ సెట్ కాదు. అంటే గతంలో పీఆర్పీలో పనిచేసిన అనుభవం ఉంది, కాస్త వాళ్ళతో. పీఆర్పీలో చేశానంటే చిరంజీవి గారి వల్ల చేశాను. చిరంజీవి గారు జై జనసేన అంటున్నారు ఇప్పుడు. అనొచ్చు కానీ ఆయన జెన్యూనిటీ నేను ఎప్పుడు విమర్శించాను. ఆయన మంచి వ్యక్తి, ఆయనకి ఎప్పుడు నేను ఒక్క మాట కూడా తలుచుకోలేదు, అనను కూడా. ఆయన పార్టీ పెట్టారు, సేవ చేయాలనుకున్నారు. ఈ పరిస్థితులు, రాజకీయ కుట్రలు, ఈ దుర్మార్గాలు, దోపిడీలు, ఈ అన్యాయాలను చూసి భరించలేకపోయాడు. పార్టీ క్లోజ్ చేసేసి హాయిగా ఆయన ప్రశాంతంగా ఉన్నారు. అదే కరెక్ట్. కానీ పార్టీ పెట్టి ప్రజలకు మోసం చేసి ఈరోజు ఒక మాట, రేపు ఒక మాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే నాకు అదే అనిపిస్తుంది. చిరంజీవి గారు అలా చేయలేరని నాకు అనిపిస్తుంది. నవ్వర్. ఆయన ఇలాంటి అబద్ధాలు ఆడలేరు, ఇలా నటించలేరు. స్క్రీన్ మీద నటించగలరు, జీవితంలో ఆయన నటించలేరు. పవన్ కళ్యాణ్ జీవితంలో నటించడం బాగా నేర్చేసుకున్నాడు, బాగా నటిస్తున్నారు. ఇప్పుడు ఏం నటించారు? నిన్న ఆయన రిషికొండ ప్యాలెస్కి వెళ్ళారు. రిషికొండ ప్యాలెస్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న సౌధం ఇది కూలిపోతోంది అంటూ మాట్లాడారు ఆయన. చూడండి, ఉంటే రాజకీయాల్లో కుండ బదులు కొట్టేటట్టు మాట్లాడే తత్వంతో ఉంటానని మీరు వచ్చారు కాబట్టి అలా ఉండాలి. అందరూ ప్రశ్నించడానికే పవన్ కళ్యాణ్ వచ్చారంటే నేను అలాగే అనుకున్నాను. ఏమో ఇతను కొంచెం మొండోడే, నిలబడతాడేమో అని అనుకున్నాను. కొంత శాతం అనుకున్నాను. నేను ఎంత ప్రశ్నించినా, ఎంత ఆయన మీద కామెంట్స్ చేసినా అనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తే ఈయన ఫక్త్ పొలిటీషియన్గా మారిపోయాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎవరు విమర్శించారు సార్, ఆయన ఏం మాట్లాడినా ఏమనరు. ఎందుకంటే ఈజ్ ఎ పొలిటీషియన్, ఈజ్ ఫక్త్ పొలిటీషియన్. ఈరోజు అవుతుంది అంటారు, సమైక్యాంధ్ర అవసరమా అని అన్నారు, లేదా అవసరం అన్నారు, స్పెషల్ స్టేట్ అవసరమా అన్నారు, అవసరం లేదు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏది మాట్లాడినా పర్వాలేదు, టైమింగ్ చేంజ్ అవుతూ వస్తున్నారు. ఆయనకు అది అలవాటు అయిపోయింది. ఆయన ఫక్త్ పొలిటీషియన్, రాజకీయ నాయకుడిగా మాట్లాడతారు. ఆయన ప్రతిపక్షంలో ఉంటే ఒకలా మాట్లాడతారు, రూలింగ్లోకి ఉంటే ఇంకోలా మాట్లాడతారు. ఆయనకు అందరూ మనం అలవాటు చేసేసుకున్నాం. కానీ పవన్ కళ్యాణ్ ఆ కోణం చూడలేం మనం. ఈయన ప్రశ్నించడానికే వచ్చాడు అనుకున్నాం. ఇప్పుడు ఫక్త్ పొలిటీషియన్గా మారిపోయాడు. దేని ప్రశ్నించట్లేదు ఆయన. చిన్న మాట, ఇది ఒక్కసారి వినండి సార్ వైనర్ గారు. కార్మిక సంఘాల నాయకులకి నేను చిత్తశుద్ధిగా ఉన్నా, మీరు చిత్తశుద్ధిగా ఉన్నారా లేదా మీరు పెట్టుకోండి. మీరు నిలబడతారంటే చెప్పండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. కానీ మీరు నిలబడాలి. మమ్మల్ని బాధలోకి నెట్టేసి మీరే తీసుకురండి మేము చేయమమ్మా. మీరు కూడా రావాలి బయటికి. కడుపు కాల్సిన మీకా నాకా, నేను బాధ్యత వహిస్తా, చెప్పలేంటా మీకోసం జైలుకి వెళ్తా. ఇది విన్నప్పుడు ఉత్తరాంధ్రుడిగా, తెలుగువాడిగా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. విమర్శించినా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఓకే, స్టీల్ ప్లాంట్ గురించి. స్టీల్ ప్లాంట్ అంటే ఏంటంటే సార్, ప్రపంచంలో ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్కు విచిత్రమైన కోణం ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ తెలుగువారి ఆత్మగౌరవంగా ఫీల్ అవుతారు. అది ఎందుకు అలా ఫీల్ అవుతారో నాకు అర్థం కాదు. ఈవెన్ తెలంగాణలో కూడా, ఆంధ్రాలో కూడా
యూఎస్లో ఉండే తెలుగువాడు కూడా ప్రతి ఒక్కడు కూడా స్టీల్ ప్లాంట్ అన్నప్పటికీ అది మా ఆత్మగౌరవం అంటారు. తెలుగువాడి తెలంగాణలో ప్రాణాలు ఆత్మగౌరవం, కోల్పోయారు కొంతమంది. ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్. ఉమ్. అందరితో మన ఆత్మగౌరవం. ఆత్మగౌరవం గురించి మీరేం మాట్లాడారు? నేను అదే అంటున్నా. ఒక్క మైన్ అసలు స్టీల్ ప్లాంట్ నాశనం అయిపోవడానికి 22,000 కోట్ల నష్టాల్లోకి వెళ్ళిపోవటానికి, ఇది నష్టాల్లో ఉందని బూచి చూపించి ఈరోజు 44 పార్ట్ల కింద విడదీసి ఈఓఐలు తీసుకోవటానికి ఈ పరిస్థితి దాపురించడానికి కారణం ఏంటంటే రెండు పాయింట్లు. ఒకటి, భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థ అనేటువంటి సెయిల్ ఉంది. సెయిల్లో విలీనం చేయమని కోరుతున్నాం. ఎందుకు చేయలేదు? దశాబ్దాలుగా ఈ కోరుకుంది. నెంబర్ 1. నెంబర్ 2, సార్ మైనింగ్ యాక్ట్ ప్రకారం కొన్ని రూల్స్ ఉంటాయి. మేజర్ మినరల్స్, మైనర్ మినరల్స్. మనం ఒక మైన్ అప్లై చేయాలనుకుంటే గవర్నమెంట్ కొన్ని కండిషన్స్ పెడుతుంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ గో పద్ధతిలో కానీ లేదా ఆక్షన్ బేసిస్లో కానీ. దానికి 2 పద్ధతులు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చేటప్పుడు ఏం చెప్తున్నారంటే మీరు క్యాప్టివ్ కన్జంప్షన్ చేస్తారా అని అడుగుతారు. క్యాప్టివ్ కన్జంప్షన్ నేను చేస్తాను. అయితే క్యాప్టివ్ కన్జంప్షన్ కోసం ఇండస్ట్రీ పెడతారా? పెడతాను. ఎన్ఆర్లో పెడతారు, 1 ఇయర్లో పెడతాను, కండిషన్ ఇస్తాను, అప్పుడు శాంక్షన్ ఇస్తారు మనకి. అది కండిషన్. అలాంటప్పుడు క్యాప్టివ్ కన్జంప్షన్ కోసం ఇండస్ట్రీ పెడతామంటే మైన్ అలాట్ చేసిన ప్రభుత్వం, మరి క్యాప్టివ్ కన్జంప్షన్ కోసం ఇండస్ట్రీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిందే, తరతరాలుగా దశాబ్దాలుగా ఎస్టాబ్లిష్ అయిన స్టీల్ ప్లాంట్ ఉందే, దానికి ఎందుకు ఇవ్వరు మైన్? క్యాప్టివ్ మైన్స్ లేవు కదా, అదే కదా సమస్య. ఎందుకు మైన్ ఎందుకు ఇవ్వరు అంటున్నా. జిందాల్ వారికి ఇస్తున్నారు కదా, టాటా వాళ్ళకి ఇస్తున్నారు కదా, ప్రపంచంలో దేశంలో ఎంతో మందికి ఇచ్చేస్తున్నారు కదా. ఒక మైన్ ఇచ్చుకోలేమండి విశాఖపట్నానికి. ఇది మా గొంతు, ఉత్తరాంధ్ర కాదు, తెలుగువాడి గొంతు ప్రశ్నిస్తుంది. తెలుగువాడిగా మీరు ప్రశ్నించారు, ఇప్పుడు నేను వినిపించాను, శభాష్. మరి ఇప్పుడు ఏం సార్ మారిపోయారు? ప్రైవేటీకరణ కాలేదని చెప్తున్నారు. మరి ప్రైవేటీకరణ జరుగుతుందని బయట జరుగుతున్న దుష్ప్రచారం, వాళ్ళ మీద కేసులు పెట్టాలంట కదా. బ్లాస్ట్ ఫర్నెస్ని 3 భాగాలు చేసి, థర్మల్ పవర్ ప్లాంట్ 210 మెగావాట్స్ ఏదైతే ఉందో దాన్ని కొన్ని భాగాలు చేసి, మొత్తంగా 44 భాగాలు చేసి, మరొక 15 భాగాలు కూడా రెడీ చేసి, ఇప్పుడు ఈఓఐలు ఎందుకు అడుగుతున్నారు? 9th ఇజ్ ఇట్ నాట్ ప్రైవేటైజేషన్? స్లోగా స్టీల్ ప్లాంట్ గంపగుత్తుగా ఇవ్వడం కన్నా స్టీల్ ప్లాంట్ ముక్కలు చేసేసి ఇచ్చేయటం. ఇది ఒక నాటికి ఒక 2-3 సంవత్సరాలు అయినప్పటికీ స్టీల్ ప్లాంట్ కాదే, ఇది ప్రభుత్వానికి కాదే, ప్రైవేటైజేషన్ అయిపోయిందని చెప్పేస్తాం. ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిందించడానికి ఇక్కడ లేదు సార్. కేంద్ర ప్రభుత్వాలు ఏవైనా సరే మేము ప్రైవేటైజేషన్ చేయమని ఇప్పుడు అనట్లా, దీన్ని మౌనం వహిస్తున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా మేము వెళ్ళాము, కేంద్రంలో మాట్లాడాము, అమిత్ షా గారితో మాట్లాడాము. వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వాళ్ళు ఎక్కువ మాట్లాడరు, సింపుల్గా చెప్తారు సమాధానం, దాన్ని మనం అర్థం చేసుకోవాలి అని వాళ్ళ బాడీ లాంగ్వేజ్ల గురించి ఏం చెప్తున్నారు. అది మాకు ఎందుకబ్బా? మాకు కావాల్సింది మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్. మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవ్వకముందు మైన్ ఎందుకు అలర్ట్ చేయకూడదు అన్నారు. కార్మికులకి నీతి ఉండాలన్నారు. మాకు నూతిలో తోసేయకండి అన్నారు. మీరు తప్పు చేయకండి అన్నారు. ఇప్పుడు కార్మికులు నిలబడ్డారు. ఇప్పటికీ పాపం వాళ్ళు ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. కొన్ని వేల మందిని తీసేశారు, నరకం అనిపిస్తున్నారు. ఇప్పుడు ఏంటి మళ్ళీ కార్మికుల మీద మీరు మాట్లాడరా? ఆ కార్మికులు నూతిలో పడిపోయారు కదా, మీరు మాత్రం నుయ్యి పైన ఉన్నారు కదా, మరి నూతిలో నుంచి వాళ్ళని తీసుకురారా? నూతిలో మాకు తోసేయకండి అన్నారు కదా, మీరు తోసేశారే. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత చూసారా పదవి ఎంత ప్రమాదకరమైంది, అధికారం ఎంత ప్రమాదకరమైంది. దీన్నే గోపి అంటాం మన భాషలో. గోడ మీద పిల్లి వాటంలా రాను రాను పవన్ కళ్యాణ్ కూడా మారిపోయాడు. గంగ చంద్రముఖిలా మారిపోయినట్టు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఫక్త్ పొలిటీషియన్ అయిపోయి మాటలు మార్చేస్తున్నాడు. మార్చేసి ప్రైవేటేషన్ గురించి మరి మాట్లాడరు. నిన్న వచ్చారు, ఏం మాట్లాడారు ఆయన? మరి కార్మికుల గురించి మాట్లాడరు. మీరన్నటువంటి ఒక మైన్ అలాట్ చేయడం గురించి మాట్లాడరు. అంటే మీరు ప్రశ్నించడానికి మీకు లేదండి, మీరు కన్విన్స్ చేయలేరండి. ప్రైవేటీకరణ చేసే వాళ్ళం అయితే 14,000 కోట్ల డబ్బులు ఎందుకు ఇస్తామంటున్నారు? దేనికి ఇచ్చారు? ఒక కారు నేను అమ్మాలనుకోండి, ఆ కారుకు ముందు నేను సీట్స్ అన్ని క్లీన్ చేస్తాను, చిన్న డెంట్స్ ఉంటే క్లియర్ చేస్తాను, చిన్న స్క్రాచెస్ ఉంటే చిన్న పెయింటింగ్ చేస్తాను. ఎందుకో తెలుసునండి, షో వర్క్ చేసి కారు అమ్మేస్తాను. ఇది షో వర్క్ చేయడానికి ఆ 11,000 కోట్లు. నథింగ్. అంతకన్నా మరి ఇచ్చింది మరి ఎందుకు ఇప్పుడు ప్రైవేట్ మరి ఈఓఐలు పిలుస్తున్నారు 9వ తారీఖులోగా ఎవరిని మోసం చేయడానికి? ఆంధ్రుల ఆత్మగౌరవం అమ్మేసినారు. మేమే కాదు, పవన్ కళ్యాణ్ గారు, మీరు కూడా తెలుగువాడిగా మీరు కూడా అమ్ముకుంటున్నారు. ఈరోజు మీరు కన్విన్స్ చేయాలి సార్. మోదీ లాంటి గొప్ప నాయకుడు, ది స్ట్రాంగ్ ప్రైమ్ మినిస్టర్, వై డోంట్ యూ కన్విన్స్ హిమ్? అసలు ప్రయత్నం కూడా జరగట్లేదు. అతనికి ఎందుకు మీరు కన్విన్స్ చేయరు? చెప్పరు ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు కదా, పబ్లిక్ మీటింగ్లో మోదీ గారిని అడ్రస్ చేస్తూ మాకు ప్రైవేటైజేషన్ చేయొద్దు అన్నారు కదా, మీరు కన్విన్స్ చేయలేరా? మీరు చెప్తే వారు వింటారు కదా, వారికి మీకు రిలేషన్ ఉంది కదా, మీరు ఏ ప్రయత్నాలు చేస్తున్నారు?
ఇది మోసం కాదా? మాట మార్చడం కాదా? ఇది దగా కాదా? మరి ఇప్పుడు నిన్న మొన్నటి వరకు బాగా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది సుగాలి ప్రీతిది. సుగాలి ప్రీతిది 2017 కేసు. 2017లో 302 కూడా పడ్డది దానిలో అనుకుంటాను, ఛార్జ్ షీట్ అయింది, పడ్డది. అరెస్ట్ చేశారు. టీడీపీ గవర్నమెంట్లోనే సెక్షన్ ఆల్టర్నేట్ అయిపోయి 306 అయిపోయింది. 306 ఎవరు మార్చారు? అప్పుడే మార్చారు కదా, 19 లోపే కదా అంతా అయిపోయింది. మరి అప్పుడు మీరు ప్రశ్నించలేదే, అప్పుడు ఊరుకున్నారే. మరి 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2020లో మీరు ప్రశ్నించారే. 2020లో ప్రశ్నిస్తే వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందే వారు ఆ కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించి నేనున్నానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ కేసును అప్పచెప్పి 5 ఎకరాల భూమి ఇచ్చి నన్ను మీరు చదివినిపిస్తున్నారు కదా, అది మీ సొత్తు కాదు. 5 ఎకరాల భూమి ఇచ్చి ఇళ్ల స్థలం ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. నా వాళ్ళు ఇచ్చారు అంటారు. ఏంటి సార్ ఈ కామెడీ? సార్ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అవుతున్న మొదటి సమావేశంలో నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. కూటమి ప్రభుత్వం అమలు చేయట్లేదు సూపర్ 6 అన్నాను. ఆ రోజుకి చేయలే, ఒక్క పెన్షన్ తప్ప. ఈ రోజుకి ఇదే రైతు తల్లికి వందనం ఇస్తున్నారు, అలాగే బస్సు ఫ్రీ బస్సు అన్నారు, చేశారు. ఒక 2-3 పాయింట్లు చేశారు. అంటే నా వల్ల చేశారా? ఇప్పుడు నేను అనుకోవాలా? నేను అడగటం వల్లే ఈ ప్రభుత్వం చేసిందని నేను అనొచ్చా? వాళ్ళే రొటీన్లు వాళ్ళు చేశారు. నేను చెబితే చేయలా, మీరు చెబితే జగన్మోహన్ రెడ్డి గారు భూమి ఇవ్వలా. ఆయన విజ్ఞతకు ఆయన ఇచ్చారు. ఆయన వెళ్ళి పలకరించారు, కుటుంబాన్ని చూశారు, బాసటగా ఉంటానన్నారు, అధికారంలోకి వచ్చారు, సిబిఐకి అప్పచెప్పారు, ఆయన చేయాల్సింది చేశారు. శభాష్, ఆ టైం అయిపోయింది, ఇప్పుడు మీ టైం వచ్చింది. నేను వస్తే మొట్టమొదటి కేసుగా ఇదే తీసుకుంటానన్నారు. ఈరోజు అది లాకర్లో ఉంది, నాకేం తెలుస్తుంది, డీజీపీ చూస్తాడు, ఎమ్మెల్యేలు ఎవరో మీరు మాట్లాడండి, కొనేశారు, డిఎన్ఏ సాక్షుల్ని కొనేశారు, చేయలేము ఇప్పుడు అని చెప్తున్నారు. అబ్బో అంటే చేతులు దులిపేస్తున్నారు అన్నమాట. శభాష్. సుగాలి కేసుని పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా ఎందుకు చేతులు దులిపేసుకుని ఉంటారు? దాంట్లో ఆయనకు వచ్చేది ఏముంటుంది? స్టేట్ గవర్నమెంట్దే కదా, చేయించి ఉండొచ్చు కదా. ముద్దాయిల్ని కాపాడటం ఎందుకు, ఏం అవసరం ఉంటుంది పవన్ కళ్యాణ్ ముద్దాయిల్ని? ఏముందో, ఏం అవసరం ఉండకపోతే ఆయన మాట మార్చాడంటారు. అధికారమా? ఆ చైరా? లేకపోతే ఎవరిని, ఏ మర్మం ఉందని మీరు ఈరోజు వెనక్కి తీసుకున్నారన్నమాట? ఎందుకు చేతులు దులిపేశారు? ఈ మాట నేను అడగట్లా, ఆవిడ అడుగుతున్నారు. సుగాలి ప్రీతి తల్లి అడుగుతున్నారు. తల్లికి సమాధానం చెప్పండి సార్, మాకొద్దు. జస్ట్ అట్లీస్ట్ అపాయింట్మెంట్ చెప్పండి. అపాయింట్మెంట్ దొరకట్లేదు. ఈరోజు స్టీల్ ప్లాంట్ కార్మికులకు సమాధానం చెప్పండి. తెలుగువారి ఆత్మగౌరవానికి సమాధానం చెప్పండి. సుగాలి ప్రీతి తల్లి గారికి సమాధానం చెప్పండి. మాకు చెప్పకండి. ఆత్మ పరిశీలన చేసుకోండి. రాజకీయం అంటే ఫక్త్ పొలిటీషియన్గా మారిపోవటం కాదు. ప్రశ్నించడానికే వచ్చానన్న మీ ఇమేజ్ మీరే ఈరోజు నేలమట్టం చేసేసినారు, సమాధి చేసేసారు. ఆ పవన్ కళ్యాణ్ కూడా పొలిటీషియన్ రా, అందుకే పొలిటీషియన్స్కి ఎవరు నమ్మరు. రాజకీయ నాయకులు అంతేలే అంటారు. రాజకీయాలు మార్చేస్తానని వచ్చి ఆయన మారిపోయారా? మారిపోయాడు కదా పూర్తిగా. అదే అంటున్నాను, మీకు గంగ చంద్రముఖిలో మారిపోయింది, పవన్ కళ్యాణ్ మారిపోయాడు ఫక్త్ పొలిటీషియన్గా. సో చిరంజీవి గారు ఇవన్నీ చేయలేరు కాబట్టే పార్టీని క్లోజ్ చేశారు. అందుకే చిరంజీవి గారి మీద ఉన్న అభిప్రాయం మీరు ఇప్పుడు అడిగారు. చిరంజీవి గారి మీద ఉన్న అభిప్రాయం నాకు వేరు, పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిప్రాయం వేరు. ఈయన పొలిటీషియన్, ఈయన కాబట్టి నమ్ముతాడు, ఆయన మనిషి, ఆయన నమ్మొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి నేను 1,00,00,000 కోట్ల రైతు భరోసా, రైతులకి రుణమాఫీ చేస్తానని చెప్తే 2014లోనే ఆయన సీఎం చేయరు, చేస్తానని చెప్పరు. ఎందుకు చెప్పరంటే నా దగ్గర అంత డబ్బు లేదు, నేను ఎలా చెప్తానంటారు. నిజాయితీ ఒకటి ఆయనకి కొంత ఇబ్బంది పెట్టింది. 2019-24లో కూడా మాట చెప్పలే. నా వంతు నేను సహాయం చేస్తాను రైతు భరోసా ద్వారా అన్నారు తప్ప నేను రైతుల రుణమాఫీ చేయలేనని చెప్పారు. ఇప్పుడు కొన్ని అబద్ధాలు ఆడితే ఆయన గెలిచిండు.